ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? జియా చూడ్డానికా ఆడుకోవడానికా? ఆడుకోవడానికి వెళ్తున్నామా? జియా చూడ్డానికి వెళ్తున్నామా? బాల్ ఆడుకోవడానికి వెళ్తున్నామా? అవునా? మన ఒక స్లీప్ వేసేసే కదా, ఒక స్లీప్ వేసేసే, పడుకో నువ్వు కొంచెంసేపు. పడుకుంటావా? ఓకే, గుడ్ నైట్. ఓ ట్రైన్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాము. ఇవాళ వచ్చేసి మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. బేసికలీ ఇది ఫైర్ ఫెస్ట్ అనే ఒక ఫెస్ట్ అన్నమాట. ఇది ఎన్ కన్వెన్షన్లో జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 days ఈవెంట్ అనమాట. సో మేము సాటర్డే వెళ్దాము అనేసి వెళ్తున్నాము. అక్కడ బేసిక్గా ఇట్స్ ఆల్ ఫర్ జే అనమాట. గేమ్స్ అన్నీ ఉన్నాయి అంటే వెళ్తున్నాం అనమాట. నేను వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతున్నా, అండ్ శిరీష్ వచ్చేసి మా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతున్నాడు. సో మేమిద్దరం ఎన్ కన్వెన్షన్లో కలవాలి అదనమాట. సో స్టార్ట్ అయిపోయాను. అండ్ ఆ రోజు సాటర్డే అండ్ ఫుల్ ట్రాఫిక్, చాలా ట్రాఫిక్ ఉన్నింది. అండ్ రాంగ్ టైంలో స్టార్ట్ అయ్యాము, అంటే లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. బట్ సాటర్డే హాఫ్ డేస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో చాలా రష్ ఉన్నింది. ఫైనల్గా ఎన్ కన్వెన్షన్లో రీచ్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళు చాలా స్టాల్స్ కూడా పెట్టారు, లైక్ క్లోదింగ్ స్టాల్స్, జ్యువెలరీ స్టాల్స్, ఇంకా చాలా వేరే వేరే వెరైటీ స్టాల్స్ కూడా పెట్టారు. మోస్ట్లీ ఎక్కువ క్లోదింగ్ ఉన్నాయి. అండ్ ఇంకా పిల్లల కోసం ఇలా చిన్న చిన్న వేషాలు వేసుకొని వచ్చారు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రైస్ ఆబ్వియస్గా ఎక్స్పెన్సివ్ సైడ్ అనుకోండి. ఇది ప్లే ఏరియా లాగా అరేంజ్ చేశారు బయట. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ దెర్ వాజ్ ఆల్సో అ బ్యాండ్, ఒక బ్యాండ్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నింది ఆల్రెడీ. అండ్ ఈవినింగ్ ఇంకొక బ్యాండ్ పర్ఫామ్ చేసేది ఉన్నింది. సో ఆ అరేంజ్మెంట్స్ కూడా జరిగాయి. సరే ఇంకా వీడిని ఆడిపిద్దాము అనేసి ఈ ట్రైన్ టాయ్ దగ్గర తీసుకొస్తే టైంకి ఇది కూడా పనిచేయలేదు. సర్లే ఇంకా ఇది పనిచేయలేదు అనేసి ఇంకా వాడిని వదిలేసాం, లెట్ హిమ్ ఎక్స్ప్లోర్ అని. కానీ ఇక్కడ చాలా బాగుంది. బట్ బిలో 3 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే యాక్టివిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ అనడం కన్నా అసలు లేవు అని చెప్పడానికే బెటర్ అనమాట. వీళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేశారనమాట. ఫుడ్ స్టాల్స్ పెట్టారు బేసిక్గా. సో అక్కడే మనం డే అంతా ఉండొచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. 11 o'clock వరకు ఉన్నింది, మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయ్యి. సో ఫుడ్ అంతా ఇక్కడే తినొచ్చు. మేము తినలేదు, బికాజ్ మేము లంచ్ చేసి వెళ్ళాం కదా. సో మేమైతే ఫుడ్ తినలేదు. బట్ కూర్చొని తినడానికి, టైం స్పెండ్ చేయడానికి మాత్రం చాలా బాగుండింది. ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం యాక్టివిటీస్, అంటే 3 years నుంచి 12 years 15 years పిల్లల కోసం యాక్టివిటీస్ అయితే అరేంజ్ చేశారు. బట్ ది అదర్ సైడ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్ కోసం అయితే 3+ years వాళ్ళకి ఉన్నాయి, కానీ బిలో 3 years వాళ్ళకి లేవు. ఈ యాక్టివిటీస్ వచ్చేసి పెయింటింగ్, క్రాఫ్ట్ మేకింగ్ అనమాట. సో ఇది ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉన్నింది కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నింది. అండ్ జే క్యాన్వాస్ పెయింటింగ్ చేస్తున్నాడు. వాడే సెలెక్ట్ చేసుకున్నాడు వాడు ఏం పెయింట్ చేయాలనుకుంటున్నాడు అనేసి. అంటే ఏ క్యాన్వాస్ మీద పెయింట్ చేయాలనుకొని అదంతా వాడే చూస్ చేసుకున్నాడు. అండ్ వాడే అంతా సెట్ చేసుకున్నాడు అనమాట. ఈ ఒక్క యాక్టివిటీ వీడు అన్ని దానికన్నా బాగా ఎంజాయ్ చేశాడు.
నచ్చినట్టు. అండ్ మాకు కూడా తెలిసింది ఏంటంటే ఈయనకి పెయింటింగ్ అంటే ఇష్టం. హీ లవ్స్ టు పెయింట్. సో ఇంట్లో కూడా దాన్ని అరేంజ్ చేయాలి. అరేంజ్ అంటే ఇట్లా క్యాన్వాస్ పెయింటింగ్ కాకపోయినా కలర్స్ ఇచ్చి ఎక్స్ప్లోర్ చేయమని, క్రియేటివిటీ బయటికి తీయడానికి అనమాట. సో అది మాకు తెలిసింది. ఇదే కాకుండా ఇక్కడ క్రాఫ్ట్ మేకింగ్ అని చెప్పాను కదా, వాటర్ జార్ మేకింగ్, బ్రేస్లెట్ మేకింగ్, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్, హ్యాండ్ బ్యాగ్ మేకింగ్ అని చాలా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు హెల్పర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట బేసిక్గా పిల్లలకి. సో అదంతా అయిపోయింది. అక్కడంతా చూసుకున్నాక ఇంకా కొంచెం టైం ఉన్నింది. సరే లులు మాల్కి వెళ్దాము అనేసి బయలుదేరిపాం. నేను ఎలాగో లులు మాల్ చూడలేదు ఓపెన్ అయినప్పటి నుంచి. అండ్ ఇక్కడ ఫన్ జోన్ కూడా ఉంది కదా పిల్లల కోసం అని. సో మళ్ళీ జై కోసమే అనేసి ఇక్కడికి వచ్చేసాం. వాడు అక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయలేదు అనేసి, సరే ఇక్కడ ఫన్ జోన్లో ఆడిపించి కొంతసేపు తర్వాత లులు మాల్ చూద్దాము అనే ప్లాన్తో వచ్చాము. క్రౌడ్ మాత్రం బాగానే ఉన్నింది. సో ఇంకా ఫస్ట్ గేమ్స్ అనుకున్నాం కాబట్టి కార్డ్ తీసేసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అంత బాగా అరేంజ్ చేశారు. సో మా జై కోసం ఏది సూట్ అవుతుందో చూసుకొని వెళ్తున్నాం అనమాట. అప్పటికే ఒక గేమ్ ఆడేశాడు. అదేదో అట్లా టోకన్స్ వచ్చినాయి, దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, బట్ యా అవైతే వచ్చినాయి. ది అదర్ సైడ్ అంటే వేరే సైడ్ ఇట్లా వెళ్తూ ఉంటే ఇవి కనిపించాయి. సరే ఇవైతే కొంచెం వీనికి ఇంకా నచ్చుతుంది కదా అనేసి దీనిపైన రైడ్ చేయాలనేసి ఇటు వచ్చేసామన్నమాట. కానీ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా ఆడడానికి అయితే కొన్ని గేమ్స్ ఉన్నాయి. వీల్ థరోలీ ఎంజాయ్డ్. అంటే వేరే గేమ్ జోన్స్లో కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ నాకైతే నచ్చింది. మేబీ కొందరికి నచ్చకపోవచ్చు, బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ బెటర్, గుడ్ అనేసి. సో మొత్తానికి అలా జైని కాసేపు ఆడిపించేసి ఇంకా అక్కడే డిన్నర్ చేసేసాం. మేము లేట్ అయిపోయింది, అక్కడే డిన్నర్ చేసామన్నమాట. డిన్నర్ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్డ్ ఇట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, click on the bell icon. Take care and bye.